Welcome to computer network subject. So today we are going to discussing about next concept OSI ISO reference model. So already we have discussed what is OSI Open System Interconnection. It was standard by the International Standard Organization. ఈ మోడల్ పర్పస్ ఏంటో క్లియర్గా మనం డిస్కస్ చేసాం. ఇన్ బిట్వీన్ టూ కంప్యూటర్స్ డేటా ఎలా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అన్నదే పాయింట్. సో లెట్ us థింక్ దట్ ది కమ్యూనికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ అప్లికేషన్ లేయర్. సో సింగిల్ కంప్యూటర్ ఫస్ట్ కంప్యూటర్ అప్లికేషన్ లేయర్ దగ్గర స్టార్ట్ చేసాం. తర్వాత కంప్యూటర్ 2 అంటే ఇది సెండర్ సైడ్ అనుకుంటే రిసీవర్ సైడ్కి ఎలా కనెక్ట్ అవుతుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో అప్లికేషన్ లేయర్, సో ది ఫస్ట్ లేయర్ అప్లికేషన్ లేయర్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ క్లయింట్ సైడ్. సో ఇఫ్ ఇట్ ఈస్ సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ అయినప్పుడు ఫస్ట్ లేయరు ఫిజికల్ లేయర్ అవుతుంది. ఇది సెండర్ సైడ్ అనుకొని మనం డిస్కస్ చేద్దాం. సో అప్లికేషన్ లేయర్ ఏంటంటే బేసిక్గా నెట్వర్క్ అప్లికేషన్స్ అంటే బ్రౌజర్స్, ఇప్పుడు మనం యూజ్ చేసే బ్రౌజర్ కావచ్చు, తర్వాత అవుట్లుక్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు. సో అంటే ఈ బ్రౌజర్ నుంచి మనం ఈ బ్రౌజర్ వర్క్ చేయడానికి మనకి ప్రోటోకాల్ అంటే ఎవ్రీ లేయర్ కూడా అసోసియేటెడ్ విత్ సమ్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనమాట. ఈ మోడల్లో ఈ ప్రోటోకాల్స్ అనేవి డేటా ట్రాన్స్మిషన్కి యూజ్ అవుతాయి బిట్వీన్ దట్ టూ కంప్యూటర్స్, బిట్వీన్ దట్ టూ నోడ్స్ సెండర్ అండ్ రిసీవర్. సో అప్లికేషన్ లేయర్ అసోసియేటెడ్ విత్ సమ్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్ హెచ్టిటిపి, ఎఫ్టిపి. సో రెండు కంప్యూటర్స్ మధ్య వెబ్ సర్ఫింగ్, వెబ్ ట్రాన్స్మిషన్ జరగాలనుకుంటే హెచ్టిటిపి ప్రోటోకాల్ అని, ఫైల్ ట్రాన్స్ఫర్ జరగాలంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని జరుగుతుంది అప్లికేషన్ లేయర్ ద్వారా. అవి నెట్వర్క్ అప్లికేషన్స్ అంటాం. సెకండ్ లేయర్ వచ్చేసి ప్రజెంటేషన్ లేయరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పై లేయర్ నుంచి వచ్చినటువంటి ఆ డేటా ట్రాన్స్మిషను సెండర్ దగ్గర ఎన్క్రిప్ట్ అయ్యి రిసీవర్ దగ్గర డిక్రిప్షన్ జరుగుతుంది అనమాట. సో థర్డ్ లేయర్ వచ్చేసి సెషన్ లేయరు. ఈ సెషన్లో సెషన్ మేనేజ్మెంట్, అథెంటికేషన్, ఆథరైజేషన్. సో సెండరు రిసీవర్ మధ్యలో సో ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ సమ్ సెట్ ఆఫ్ సెషన్స్ అంటే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి. ఒకటి ఆడియో ఒక 2 క్లాసెస్ 3 క్లాసెస్ కనెక్ట్ అవ్వాలనుకుంటే 2-3 సెషన్స్ జనరేట్ చేస్తుంది. సో ఆ 2-3 సెషన్స్ జనరేట్ చేయాలి అంటే ఎవరికి కరెక్ట్ కనెక్ట్ అవ్వాలి అని తెలియాలంటే అథెంటికేషన్ ఉండాలి, ఆథరైజేషన్ ఉండాలి. అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తేనే అథెంటికేషన్ జరుగుతుంది. ఇలాంటి సెషన్స్ని జనరేట్ చేస్తూ సో సెండర్ టు రిసీవర్ కనెక్టివిటీ మెయింటైన్ చేయడం సెషన్ లేయర్ జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏం జరుగుతుందంటే సెగ్మెంటెడ్గా డివైడ్ అవుతుంది అనమాట. ఆ సెగ్మెంటెడ్గా డివైడ్ అయిన వాటిల్లో ఫ్లో కంట్రోల్ అంటే ఇంటర్నెట్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కనెక్ట్ అయ్యామనుకోండి. సో మొబైల్ కనెక్ట్ అయితే మొబైల్ ఇంటర్నెట్ స్పీడు, ఇక్కడ సెండర్ స్పీడ్ రెండు కనుక మ్యాచబుల్గా ఉంటే నో ప్రాబ్లం. లేదు ఒకటి హై స్పీడ్ ఉండి ఒకటి లో స్పీడ్ ఉంటే రెండింటిని ఫ్లోని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇన్కమింగ్ స్పీడ్ ఎక్కువ ఉండి అవుట్ గోయింగ్ స్పీడ్. సో అదే మీకు అబ్జర్వ్ చేస్తే మొబైల్లో మనకి డేటా ట్రాన్స్ఫర్ కనపడుతుంది. సో ఆ ఫ్లో కంట్రోల్ చేయడానికి ఫ్లో కంట్రోల్ మెకానిజం ఉంటుంది. అలాగే ఎర్రర్స్ ఐడెంటిఫై అయితే సెండర్ నుంచి రిసీవర్కి డేటా ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసి ఎర్రర్స్ ఏమన్నా అంటే మిస్ మ్యాచింగ్, డేటా ప్రాపర్గా ట్రాన్స్మిషన్ జరగకపోతే ఎర్రర్ కంట్రోలింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడికి నెట్వర్క్ లేయర్కి డేటా వచ్చేటప్పటికి ప్యాకెట్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్యాకెట్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఆ ప్యాకెట్స్ సెండర్ నుంచి రిసీవర్కి ప్రాపర్ డేటాకి కనెక్ట్ అవ్వాలంటే ఐపీ అడ్రస్సింగ్ యూజ్ చేసుకొని ప్రాపర్ రూట్ అనేది రౌటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ అసోసియేటెడ్ ప్రోటోకాల్స్, డివైజెస్ యూజ్ చేస్తారు టు కనెక్ట్ టు ది స్పెసిఫిక్ టార్గెట్. అది నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటా లింక్ లేయరు. ఆ ప్యాకెట్స్ మనకి ఇక్కడ ఫ్రేమ్స్గా అంటే బిట్ కన్వర్షన్ జరుగుతుంది. ఈ బిట్స్ అనేవి కూడా ఫ్రేమ్స్గా డివైడ్ చేసి సో స్పెసిఫిక్ మ్యాక్ అడ్రస్కి డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది అనమాట. సో ఫైనల్లీ ఫిజికల్ లేయర్. సో ఫిజికల్ లేయర్కి వచ్చేటప్పటికి ఆ బిట్స్ కాస్త సిగ్నల్స్గా కన్వర్ట్ అవుతాయి. ఆ సిగ్నల్స్ని ఇప్పుడు ఈ మీడియం యూజ్ చేసుకుంటాయి. ఎయిర్ మీడియమా, రేడియో సిగ్నల్సా, వైఫై అన్నది ఏ టైప్ ఆఫ్ మీడియం యూజ్ చేసుకోవాలనేది యూజ్ చేసుకొని కంప్యూటర్ 2కి కనెక్ట్ అవుతుంది రిసీవర్కి. ఆ కనెక్ట్ అయిన తర్వాత ఆ సిగ్నల్స్ కాస్త మళ్ళీ ఇప్పుడు మనం టాప్ టు డౌన్ వచ్చాం కదా, రిసీవర్ సైడ్ సిగ్నల్ కాస్త మళ్ళీ బిట్గా కన్వర్ట్ అయ్యి సో ఫస్ట్ కంప్యూటర్ని సెకండ్ కంప్యూటర్ కనెక్ట్ కావడానికి ఏదైనా ఒక మీడియా యూజ్ చేసుకోవాలి. అది ఎయిర్ మీడియా కావచ్చు, కేబుల్ మీడియా కావచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మీడియా. సో సెకండ్ కంప్యూటర్ కనెక్ట్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ సిగ్నల్ కాస్త
బిట్గా కన్వర్ట్ అవుతుంది, బిట్ కాస్త ప్యాకెట్గా కన్వర్ట్ అవుతుంది, నెట్వర్క్ లేయర్ నుంచి ట్రాన్స్పోర్ట్ లేయర్ కన్వర్షన్, ట్రాన్స్పోర్ట్ నుంచి సెషన్, సెషన్ నుంచి ప్రజెంటేషన్, అప్లికేషన్ నుంచి సర్వర్. సో సెండర్ నుంచి రిసీవర్కి అందుతుంది అనమాట. దిస్ ఈస్ ది ప్రాసెస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ టూ కంప్యూటర్. డేటా ట్రాన్స్మిషన్ అనేది ఇలా జరుగుతుంది. ఎనీహౌ దిస్ ఈస్ ఓవరాల్ వ్యూ, జనరల్ వ్యూ ఆఫ్ ది OSI ASO reference model. But individually each layer will be discussed separately with more insights. So because of we have a separate chapters for each layer, so let us discuss more in detail about the each layer in further videos. Thank you all about the discussion happened.